అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి. ఇప్పుడు కట్ చేసిన చోట్లో కాంపాక్షన్ జరిగి ఉంటే అంటే లూజుగా వస్తూ ఉన్నది, అది ఎంతవరకు కాంపాక్షన్ ఉన్నది దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసేంత వరకు కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి. ఇవన్నిటినీ కూడా ఈ రోడ్డు ఒకటే కాదు, ఇటువంటి రోడ్లు మొత్తం ఉన్నాయి. సిటీలో తిరుపతి పట్టణంలో కాలువలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా మరమ్మతు చేస్తుండొచ్చు స్మార్ట్ సిటీలో డబ్బులతో కానీ ఇవన్నీ కానీ. అవన్నీ వదిలేసి ఈ ప్రజాప్రతినిధి స్వలాభం కోసమే ఈ రోడ్లు వేసుకోవడం, అది కూడా ఈ కకృతి పడి 10% 15% కమిషన్లు కకృతి పడి వర్క్ను కూడా నాసిరకంగా చేపించారు. దీనికి పూర్తిగా అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.